ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అన్నా చెప్పరా. ఆ దుర్గా సిఐ ద్వారకా ఇద్దరు బైక్ మీద చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చారు. ఏంటి వాళ్ళు వచ్చేసారా? సరే నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. అలాగే అన్నా. ఆ ద్వారకాగాడు వాళ్ళ అమ్మతో కలిసి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాడంట. వచ్చేసాడా అన్నా? వాడు ఇక్కడికే వచ్చేస్తాడన్నా. మనం వెంటనే ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నోర్మయ్, ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పాను కదా, నా భర్త నా అత్త నన్ను వెతుక్కుంటూ వస్తారని. వదలరు మిమ్మల్ని, మీ చేత ఈ పని చేయించిన వాళ్ళని ఎవరిని వదలరు. చా, అసలు వాడు లొకేషన్ చూడకముందే మెసేజ్ డిలీట్ చేశాను కదా, అయినా ఎలా వచ్చాడు? ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చాక అడిగి తెలుసుకో. సెల్లో వేసి డీటెయిల్డ్ గా చెప్తాడు. అన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామన్నా. ఏమ్మా, ఈ విషయం అన్నకు చెప్పకుండా వెళ్తావా? ముందు ఈ విషయం అన్నకు చెప్పాలి. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. సార్, అర్జెంట్ ఫోన్, మాట్లాడండి. హలో సార్, మేము అవంతిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మన ప్లేస్లో దాచుంచాం. ఇప్పుడు ఇక్కడికి ఆ దుర్గా ద్వారకా వచ్చేస్తున్నారంట. ఏంటంటే ఏంటి? దుర్గా అక్కడికి వచ్చేస్తుందా? ఎలా రా? ఎలా? ఏమో తెలీదు. మన వాడిని ఒక్కడిని చెక్ పోస్ట్ దగ్గరికి పంపించాను. వాడు అక్కడికి వెళ్లేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారంట. అసలు మీరు అవంతిని ఈ రూట్లో తీసుకొస్తున్నారని వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు కదా. అలాంటిది ఏకంగా వాళ్ళు అప్పుడే ఆ చెక్ పోస్ట్ కూడా వచ్చేశారంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నారు అని వారికి మెసేజ్ వెళ్ళుంటుంది. అంటే అది నా ఫోన్కి ఛార్జింగ్ పెడితే ఈ అవంతి తెలివిగా నా ఫోన్ తీసుకొని దాని నుంచి దాని మొగుడు ఫోన్కి లొకేషన్ షేర్ చేసింది. అన్నా, వాడు ఆ మెసేజ్ చూడకముందే మెసేజ్ డిలీట్ చేశాను. అసలు కాళ్ళు చేతులు కట్టేస్తున్న మనిషి ఫోన్ ఎలా చేస్తుందిరా? అంటే అది మేము అవంతి చేతులు కట్టాం గానీ కాళ్ళు కట్టేయలేదన్నా. ఏంటంటే కాళ్ళు కట్టేయలేదా? ఏ, నువ్వేమైనా కన్సెషన్ ఇచ్చావా? అంటే తను ప్రెగ్నెంట్ కదా అని. మీరు కరుణ చూపించారు అంతేనా? రేయ్, చేసేదే దుర్మార్గం రా, అందులోనూ మంచి దుర్మార్గమా? చచ్చా, అరే నాకంతా కూడా చెత్త మొహాలే దొరికారా. అన్నా, మేము మెసేజ్ డిలీట్ చేసామన్నా. అరే మీరు మెసేజ్ డిలీట్ చేశారు సార్, కానీ వాడి ఫోన్కు వెళ్ళిన మీ నంబర్ని మాయం చేయలేరు కదా సార్. వాడు ఆ ద్వారకాగాడు పోలీస్ కదా, వాడు నంబర్ని వెంటనే ట్రేస్ చేయించి లొకేషన్ పట్టుకుని ఉంటాడు. ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడుంది? నా దగ్గరే ఉందన్నా. రే 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 ముందు వెంటనే ఆ ఫోన్ తీసుకొని వెళ్ళి
బయట ఏదైనా కారు గాని బండి గాని కనిపిస్తే ఆపి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ ఫోన్ని ఆ బండిలో పడేయండి. అలాగేనా, అలాగే. త్వరగా వెళ్ళండి. రేయ్, వెంటనే ఈ ఫోన్ తీసుకెళ్ళి వేరే ఎవరి బండిలో అయినా పడాయి. అలాగేనా? మీరు జయమా, నువ్వు కూడా వెళ్ళు. అలాగే అన్న. వెళ్ళు. పద. ఏంటి, నీ మొగుడు వస్తాడా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు ఆ ఫోన్ సిగ్నల్ ఎలా వస్తుందో అలా వెతుక్కుంటూ వెళ్తాడు. ఎప్పటికీ పట్టుకోలేడు. ఏమండి ఆగండి ప్లీజ్. ఏంటండి, ఎందుకు ఆపారు? ఏమండి, కొంచెం అర్జెంటుగా స్టీల్ ప్లాంట్ వైపు వెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అయ్యో, స్టీల్ ప్లాంట్ అటువైపు అండి. నేను గాజువాక్ వెళ్తున్నాను. అయ్యో, మాకు ఈ ఏరియా అసలు తెలియదండి. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. సరేనండి, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాంలేండి. సరేనమ్మా, వెళ్ళండి. అమ్మా, ఒక్క నిమిషం ఆపమ్మా, ఒక్క నిమిషం ఆపు. ఒకసారి ఆగు. ఎవరు నువ్వు? రే ఆగు. ఏమ్మా, నువ్వు ఉండేది ఎక్కడా? నేనుండేది ఈ గుడి దగ్గరలోనేనండి. నేను గుడి పెద్ద పూజారి గారి కోడలినండి. గుడి వెనకే మా క్వార్టర్స్ ఉన్నాయి. ఎందుకండి? ఏం లేదు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నేను ఫోన్ తీసుకురాలేదండి. తీసుకురాలేదా? అయితే ఒకసారి సంచిని చెక్ చేయాలి. ఎందుకండి? ఈ సంచిలో దేవుడికి సంబంధించిన సామాన్లు, కూరగాయలు ఉన్నాయి. అవే మాకు అక్కర్లేదండి, ఒకసారి చెక్ చేయనివ్వండి. అయ్యయ్యో, ఏంటండి? సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, నేను దొంగని కాదు సార్. సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో పుట్టిందాన్ని. మా మామయ్య గారు సామవేదం శ్రీ వెంకటాచారి గారు. ఇదేంటి, నీ ఫోనా? అయ్యో, ఇది నా ఫోన్ కాదండి. ఇది ఎవరిదో కూడా నాకు తెలీదు. నా సంచిలోకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. నువ్వు ఇక్కడికి వచ్చే దారిలో ఎక్కడైనా ఆగావమ్మా? దారిలో ఒక చోట చెక్ పోస్ట్ దాటాక ఎవరో నన్ను ఆపారు. లిఫ్ట్ అడిగారు, తర్వాత వద్దన్నారు. సరే, మీరు వెళ్ళండి మా. అలాగేనండి. అమ్మా, మనం వెంటనే చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ సిగ్నల్ ఎక్కడ స్టే అయి కనిపించిందో అక్కడ వెతుకుతాం. ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉండుంటారు. వాళ్ళు ఈ ఫోన్ నుంచి మెసేజ్ డిలీట్ చేశారు. చేశాక వెంటనే ఫోన్ని ఇలా ఎవరి బండ్లోనో వేశారంటే దాని అర్థం మనం దగ్గరకు వస్తున్నట్టు వాళ్ళకి తెలిసినట్టే కదా.
అందుకే మనల్ని తప్పుదారి పట్టించారు. మనం తప్పుదారి పట్టామని తెలుసుకున్నాక ఖచ్చితంగా మళ్ళీ మనం వెనక్కెళ్ళి ఆ ఏరియా మొత్తం వెతుకుతామని కూడా వాళ్ళు గెస్ట్ చేసే అవకాశం ఉంది ద్వారకా. అంటే వాళ్ళు అక్కడి నుంచి వేరే చోటుకి అవంతిని షిఫ్ట్ చేస్తారంటావా? ఏమో, చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అమ్మా అవును ద్వారకా, ఇప్పుడు ఇంత క్రిటికల్ టైంలో వాళ్ళ మూమెంట్స్ ని మనం గెస్ట్ చేసి రిస్క్ చేసే కంటే వాళ్ళనే రిస్క్ లో పడేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? వాళ్ళని మనం రిస్క్ లో ఎలా పడేస్తాం? ఈ ఫోన్ నెంబర్ ఏ అడ్రస్ తో ఉందో కనుక్కో చెప్తాను. అర్థమైందమ్మా. నమస్తే సార్. హరీష్, నువ్వు ఇంకో పని చేసి పెట్టాలి. చెప్పండి సార్. నీకు ఇందాకిచ్చిన నంబర్ ఏ అడ్రస్లో ఉందో కావాలి. ఓకే సార్, 2 minutesలో మీకు పెడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మా, అడ్రస్ వచ్చిందమ్మా. సరే, పద వెళ్దాం, పద. అన్నా, ఆ ఫోన్ స్కూటీలో పడేసి అలా పంపించేశాం. ఇక ఈ రోజంతా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఫోన్ ఆన్సర్ చేయండి రా వెదవల్లారా. అన్నా, ఇందాకటి నుంచి నాకు ఫోన్ వస్తుందన్నా, ఎత్తాల వద్దో అర్థం కావట్లేదు. రేయ్, ఇది మా నాన్న దగ్గర నుంచి వస్తుందిరా. అన్నా రేయ్, ఫోన్ ఆన్సర్ చేయడానికి ఎంతసేపు రా? వీడికి నెంబర్ తెలియదు కదన్నా, అందుకే. ఎరా, ఏం చేశారు? మీరు చెప్పినట్టే చేసామన్నా. ఆ ఫోన్ని ఒక స్కూటీలో పడేశాం. ఆ దుర్గమ్మ వాళ్ళు ఆ బండి వెనకాల పడి వెళ్ళిపోతూ ఉంటారు. మన ప్లేస్కి రాలేరు, ఊరంతా తిరుగుతూ ఉంటారు. రై, రాకూడదరా. దుర్గా అక్కడికి రాకూడదు. వస్తే నా ప్లాన్ మొత్తం పాడైపోతుంది. ఈ అవంతిని అడ్డం పెట్టుకొని దుర్గని నా ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టించాలి. అవంతి ఎక్కడా, అవంతి ఎక్కడా అని దుర్గ నన్ను బతిమాలుకోవాలి. తనను నా కాళ్ల వేళ్ల పడాలి. ఆ తర్వాత నేను ఆ దుర్గని చిత్రహింసలు పెట్టాలి. అన్నా, మీరు అనుకున్నదంతా జరుగుతుందన్నా. రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దుర్గని మాత్రం తక్కువ అంచనా వేయొద్దు. అలాగే అన్నా, మేమున్నాం కదా. దుర్గా, నీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను విడిపించేస్తారని పాపం చాలా ఆశపడ్డావు కదా. నాకు మా అత్తయ్య ఉన్నప్పుడు నాది ఆశ అవ్వదు, అదే నిజమవుతుంది. అబ్బా, అది చూద్దాం. ఇక్కడ మల్లిగాడి ఇల్లు అదేనమ్మా. ఇక్కడ పద, అదే అంట. ఏయ్, ఎవరు మీరు తిన్నగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఈ ఇల్లు ఎవరితో తెలుసా? రౌడీ షీటర్ మల్లిగాడిదే కదా. ఏయ్, ఏటి ఆడు ఈడని మాట్లాడుతున్నావు? ఆడికి గాని తెలిసిందంటే మీ ఇద్దరిని ఇక్కడే నరికి పోగులెట్టేస్తాడు. వాడితో ఎవరు చెప్తారు మేము వాడిని వాడు వీడు అన్నామని? నేను లేనా ఏంటి? నా మొగుడిని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటుంటే చూస్తూ ఊరుకుంటారా? చెప్తావా? ఏది చెప్పు చూద్దాం. ఏంటి బెదిరిస్తున్నారు? అసలు ఎవరు మీరు?
నీ మొగుడు వీడే కదా? అవును, నా మొగుడు ఫోటో మీ ఫోన్లో ఉందేంటి? ఎందుకో మీ మల్లిగాడిని అడుగు. అప్పటి వరకు మీ అమ్మాయి మా దగ్గరే ఉంటుంది. తీసుకెళ్తు వరక. ఏంటి నా కూతురుని తీసుకెళ్తున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్ తప్పుకో, వదిలు. ఏంటి తప్పుకునేది? మర్యాదగా నా కూతురుని వదలండి. లేదంటే ఇద్దరిని పొడిచి పారేస్తాను. మొగుడికి తగ్గ పెళ్ళవుతు వరక. వాడొక్కడే కాదు, మొత్తం ఫ్యామిలీని అరెస్ట్ చేయొచ్చు. అరెస్టా? అరెస్ట్ ఏంటి అంటే మీరు పోలీసులా? అవును, నేను సిఐని. ఒక సిఐ మీదకి కత్తితో అటాక్ చేయడానికి ప్రయత్నించినందుకు సెక్షన్ 307 కింద నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తాను. సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. మీకు దండం పెడతాను సార్. నన్ను నా కూతుర్ని వదిలేయండి. మేమే తప్పు చేయలేదు సార్. ఇప్పటిదాకా కొడవలు పట్టుకుని చిందులేసి ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చావా? అమ్మగారు, మీరు ఆడోళ్ళు కదా, మీరైనా మీ సిఐ గారికి చెప్పండి అమ్మా, మమ్మల్ని వదిలేయమని చెప్పండి. నిన్ను కూడా తీసుకెళ్తే నీ భర్తకి విషయం చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ నీ కూతుర్ని మాత్రం వదలను. అయ్యో సార్, అంత మాట అనకండి సార్. నా కూతుర్ని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? అదేం తప్పు చేసింది సార్? అలాంటివన్నీ నువ్వు మీ ఆయన అడిగి తెలుసుకో. వాడితో మాకు ఫోన్ చేయించు. పద ద్వారకా, నువ్వు పద. అయ్యో వదిలేయండి అమ్మా, వదిలేయండి అమ్మా. దీని మొగుడు చేసిన పనికి ఫలితం. వెంటనే వాడి నుంచి నాకు ఫోన్ రాలేదో వాడి కూతురు వాడికి ఇంకా కనిపించదని చెప్పు. దుర్గమ్మ చెప్పిందని చెప్పు. ఇప్పుడు చెప్పుకో, ఏం చెప్పుకుంటావు? అయ్యో నా కూతురు వదిలేయండి అమ్మా. అయ్యో నా కూతురు వదిలేయండి అమ్మా. నా కూతురు వదిలేయండి అమ్మా. నా కూతురు వదిలేయండి. ఈ సచ్చినోడు ఏం చేసి చచ్చాడో? నా కూతుర్ని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు. అరే మల్లిగా, ఎక్కడ చచ్చినవరా? అయ్యో అయ్యో. చూడమ్మా, నువ్వేం భయపడకు. నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. మా వల్ల నీకే హాని జరగదు. మీ నాన్న మా కోడల్ని కిడ్నాప్ చేసి దాచేశాడు. అందుకే నిన్ను తీసుకొచ్చాం. మీ నాన్న చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా. నేను మా నాన్నకి చెప్తూనే ఉన్నాను మేడం, ఇలాంటి పనులు మానేయమని. కానీ తను ఎంత చెప్పినా మానట్లేదు. అంటే నీకు ఇలాంటి పనులు ఇష్టం లేదా? అస్సలు ఇష్టం లేదు. నాకు మీలాగా గౌరవంగా బ్రతకాలనుంది. అయితే నువ్వేం చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి మేడం? మీ నాన్న మాకు ఫోన్ చేస్తాడు. అప్పుడు మేము నిన్ను కొడుతున్నట్టుగా మాట్లాడు. కానీ మీరు తీసుకొచ్చారని మా నాన్నకి ఎలా తెలుస్తుంది? మా నాన్నెందుకు మీకు ఫోన్ చేస్తాడు? మీ అమ్మను వదిలేసి నిన్ను మాత్రమే తీసుకొచ్చింది మీ నాన్నకి విషయం తెలియడానికే. అమ్మా, వీళ్ళమ్మ ఈ నంబర్కి ఫోన్ చేసింది. ఇవ్వు. హలో. పురి సచ్చినోడా, నువ్వేమేదో పని చేసావురా? ఇక్కడ సిఐ ద్వారకాని వాడెవడో వాళ్ళ అమ్మతో కలిసి వచ్చి నా కూతురుని తీసుకెళ్లిపోయాడ్రా. నువ్వు త్వరగా వచ్చి నా కూతురుని విడిపించు. అయిపోయిందా చెప్పడం? ఏ ఎవరు నువ్వు? నా మొగుడు ఫోని? నీ మొగుడి ఫోన్ మా దగ్గరే ఉంది. నీ కూతురు నీకు కావాలంటే ఈ విషయం నీ మొగుడికి చెప్పు. అయ్యో, ఆడి ఫోన్ మీ దగ్గరుందా? మరి ఇప్పుడు ఆడికెలా చెప్పాలి? అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. అలాగే చెప్తాను. మీరు నా కూతుర్ని ఏం చేయకండి, ఇప్పుడే చెప్తాను. ఇంకొక 10 నిమిషాల్లో మేము అతనితో మాట్లాడాలి. లేదంటే వద్దు, వెంటనే మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడతాను. ఎవరున్నారు? ఆడి దగ్గర ఎవరున్నారు? పైడితల్లి దగ్గరున్నాడు. అన్నా, వద్ద ఫోన్ చేస్తుంది. అది నీకెందుకు చేస్తుందిరా? ఓ, నా ఫోన్ పోయింది కదా. హలో, చెప్పే. ఒరే మల్లిగా, ఏంటి ఎంట్రా సచ్చినోడా? నువ్వేం చేసేవరా ఎదవా? ఇక్కడెవరో వచ్చి నా కూతురు లాక్కెళ్ళిపోయినారు. ఎవరు లాక్కెళ్ళారు? వాళ్ళకి అది మల్లిగాడి ఇల్లని తెలుసా? ఒరేయ్, వాళ్ళ దగ్గర నీ ఫోన్ ఉందిరా. వాళ్ళ ఫోన్లో నీ ఫోటో ఉంది. వాడు నిన్ను వెంటనే ఫోన్ చేయమన్నారు. లేదంటే నా కూతుర్ని. ఎవరు వాళ్ళు? నువ్వేదో ఏదో పని చేసి చచ్చుంటావు కదా, ఆడ మనుషులు అయి ఉంటారు. ఎవరో పోలీస్ ఆఫీసర్ అంట, సిఐ గారంట.
ఆయన పేరు ద్వారకనా? ఆయనే. ఆయనతో పాటు ఓ ఆడ మనిషి కూడా ఉంది. దుర్గానా? అన్నీ తెలిసి మళ్ళీ అడుగుతావేంట్రా ఎదవా? అలాగని నా కుటుంబం జోలికొస్తే నిన్ను వదిలేస్తాననుకోకరా. నీ కుటుంబం తరఫున రాకుండా ఎలా ఉన్నాను దుర్గా? చెప్పాను కదరా, వస్తే చస్తావు. అరే నేను ఆల్రెడీ చచ్చాననుకుంటున్నావు కదా, సో నన్ను నువ్వు చంపలేవు. సో ఇప్పుడు నేను ఇమ్మోర్టల్. నువ్వు ఆత్మ ఈ గాల్లో కలిసిపోయినా నా వాళ్ళని టచ్ చేస్తే నిన్ను మట్టిలో కలిపేస్తా.